కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. పద అర్థం చూద్దాం రండి. కర్మణా ఏవహి, కర్మ ద్వారానే నిజంగా, సంసిద్ధిం పరిపూర్ణతను, సిద్ధిని, ఆస్థిత పొందినవారు, జనకాదయ జనక మహారాజు మొదలైన మహానుభావులు, లోక సంగ్రహం ఏవ అపి లోకహితాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని కూడా, సంపశ్యన్ స్పష్టంగా గమనిస్తూ, కర్తుం అర్హసి నీవు చేయవలసిందే లేదా చేయాలి. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. జనక మహారాజు వంటి మహానుభావులు కర్మను వదలకుండా ఆచరించడం ద్వారానే జీవిత పరిపూర్ణతను పొందారు. అందువల్ల ఓ అర్జున, నీవు కూడా నీ స్వీయ విముక్తి కోసమే కాకుండా సమాజ హితం, లోక సంగ్రహం కోసమే నీ కర్తవ్యాన్ని చేయాలి. నీవు చేసే ప్రతి పని ఇతరులకు మార్గదర్శకంగా మారుతుంది అని కృష్ణుడు ఇక్కడ బోధిస్తున్నారు. హరే కృష్ణ.